వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు. ఇజ్రాయెల్ ముట్టడితో గాజాలో ఆకలి చావులు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా. బ్యాంకు మోసంలో చిక్కుకున్న తెలంగాణ యువకుడు, తండ్రి ప్రభుత్వ సహాయానికి వినతి. ఇజ్రాయెల్ దిగ్బంధనం కారణంగా గాజాలో 2 మిలియన్లకు పైగా పాలస్తీనియన్లు తీవ్ర మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ముట్టడి కారణంగా ఆహారం, మందులు, పరిశుభ్రమైన నీరు అందుబాటులోకి రావడం లేదని మానవతా సంస్థలు చెబుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని చాలా మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది మార్చి 2 నుండి ఇజ్రాయెల్ గాజాపై పూర్తిస్థాయి దిగ్బంధనం విధించింది. పరిమిత సహాయం అనుమతించినప్పటికీ పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి సహాయ పనుల సంస్థ UNRWAను మార్చి నుండి ఆహారాన్ని పంపిణీ చేయకుండా నిషేధించిందని తెలిపింది. గాజాలోని UNRWA సొంత సిబ్బంది కూడా ఇప్పుడు తినడానికి ఇబ్బంది పడుతున్నారు. మరోవంక బ్రెడ్, బియ్యం, చక్కెర వంటి ప్రాథమిక వస్తువులు కూడా గాజాలో కొనడానికి చాలా ఖరీదైనవి. ఇప్పుడు ఒక్క బ్రెడ్ ముక్క ధర $3, 1 కిలో చక్కెర ధర $100 కాగా బియ్యం, పిండి ధర $30, పప్పు ధాన్యాల ధర దాదాపు $23, కేవలం 5 ప్రధాన వస్తువుల ధర $183 అనగా సుమారు ₹15,000 చేరుకుంది. ఈ ధరలు 4,000% పైగా పెరగడంతో కుటుంబాలు కనీస ప్రాథమిక జీవనోపాధిని కూడా పొందలేకపోతున్నాయి. ఎక్స్ని పరిశీలిస్తే UN ఏజెన్సీ ఇలా రాసింది: గాజాలో ఆకలితో ఉన్న పురుషులు, మహిళలు, పిల్లల కనీసం తమ ప్రాణాలు నిలిపేందుకైనా ఆహారం దొరక్కపోతుందని వేచి ఉన్నాయి. కొంతమంది రోజుల తరబడి తినకుండా గడుపుతున్నారు. ఇది మానవ నిర్మిత, రాజకీయంగా ప్రేరేపించిన ప్రజల ఆకలి. మానవతా సహాయం రానికపోవడంతో గాజాలో 1 మిలియన్ మంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని కూడా ఏజెన్సీ హెచ్చరించింది. పోషకాహార లోపం సంకేతాలను చూపిస్తున్న పాలస్తీనా పిల్లలు గాజా నగరంలోని UN ఏజెన్సీ క్లినిక్లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. గాజా నగరంలో UNRWA క్లినిక్లో పరీక్షించిన పోషకాహార లోపం ఉన్న పాలస్తీనియన్ పిల్లల శరీరాలలో బలం లేదు అని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. వారి శరీరాలు ఇకపై ఆకలిని తట్టుకోలేకపోవడంతో వందలాది మంది మరణాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న 6,50,000 మందికి పైగా పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, వేలాది మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారని హెచ్చరించింది. పరిస్థితి గతంలో కంటే దారుణంగా ఉందని వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు అంటున్నారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన డాక్టర్ మునీర్ అల్బర్ష్ మాట్లాడుతూ, గాజాలో ఆహారం ఇకపై ఒక హక్కు కాదు, ఇది రాత్రిపూట తల్లులు గుసగుసలాడుతూ ఆకలితో ఉన్న పిల్లల దృష్టిలో గీసిన నెరవేరని కోరిక. ఒక చిన్న బ్రెడ్ ముక్క కూడా కోల్పోయిన నిధిగా మారింది. గాజా ఆహార ఉత్పత్తి వ్యవస్థలు కూలిపోయాయి. ఆహార, వ్యవసాయ సంస్థ FAO UN భద్రతా మండలికి సమర్పించిన జూన్ 2025 నివేదిక ప్రకారం ఇజ్రాయెల్ వైమానిక దాడులు, నీరు, విత్తనాలు, ఎరువులు వంటి అవసరమైన సామాగ్రి లేకపోవడం వల్ల 70% కంటే ఎక్కువ వ్యవసాయ భూమి నాశనమయ్యి నిరుపయోగంగా మారింది. పశువుల రంగం దాదాపు పూర్తిగా కుప్పకూలింది. 95% జంతువులు ఆకలితో లేదా చికిత్స చేయని అనారోగ్యం కారణంగా చనిపోయాయి. మత్స్య పరిశ్రమ కూడా నాశనమైంది. జూలై 19న గాజా తీరంలో 4 నిర్బంధించిన వారితో సహా అనేక మంది మత్స్యకారులు మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. ఇంకొందరు అరెస్ట్ అయ్యారు. మొత్తంగా ఇజ్రాయెల్ దమనకాండ కారణంగా 59,000 మందికి పైగా పాలస్తీనియన్లు, వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలను చంపేశారు. కాల్పుల విరమణ పిలుపులకు సమాధానం లేదు. ఇది గాజా నిశ్శబ్దంగా ఆకలితో అలమటిస్తూనే ఉంది. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ నిన్న తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(a) ప్రకారం ఇది తక్షణమే అమల్లోకి వచ్చేలా భారత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా వైద్యుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని రాజీనామా లేఖలో ధన్ఖర్ పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను ఆయన రాష్ట్రపతికి పంపించారు. తన పదవీ కాలంలో తనకు తోడ్పాటు అందించిన రాష్ట్రపతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు సహకరించిన ప్రధాని, మంత్రులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు, ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంటేరియన్లకు కృతజ్ఞతలు తెలిపారు. సభ్యుల నుండి నాకు లభించిన అభిమానం, విశ్వాసం, ఆత్మీయత నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది ఒక గొప్ప ప్రజాస్వామ్యంలో భాగమయ్యే అరుదైన అనుభవం అని పేర్కొన్నారు. నా పదవీ కాలంలో భారత అభివృద్ధి ప్రగతిని చూస్తూ అందులో భాగస్వామ్యంగా ఉండటం నా జీవితంలో అత్యంత గౌరవంగా భావిస్తున్నాను. ఈ సమయాన్ని దేశ చరిత్రలో ఒక మార్పు దశగా చూస్తున్నాను. భారత భవిష్యత్తుపై నాకు అపార విశ్వాసం ఉంది అని జగదీప్ ధన్ఖర్ పేర్కొన్నారు.
తెలంగాణకు చెందిన ఓ 21 ఏళ్ల యువకుడు దుబాయ్‌లో బ్యాంకు మోసానికి సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ గత 6 నెలలుగా అక్కడే చిక్కుకుపోయాడు. అతని కుటుంబ సభ్యులు ఇప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని అతన్ని తిరిగి ఇండియాకు తీసుకురావాలని కోరుతున్నారు. గొర్రె రాజేందర్ నిర్మల్ జిల్లా పరిమండల్ గ్రామానికి చెందినవాడు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత 2023లో స్థానిక ఏజెంట్ ద్వారా ఉద్యోగాన్వేషణ కోసం దుబాయ్ వెళ్ళాడు. అక్కడ ఒక కంపెనీలో క్లీనర్‌గా ఉద్యోగం పొందాడు. నెలకు 1000 దిర్హములు అనగా రూ. 23,470 జీతంతో పొందేవాడు. ఒక సంవత్సరం తర్వాత 2000 దిర్హములు అనగా రూ. 46,941 అతని రెసిడెన్సీ నంబర్‌కు సంబంధించిన ఒక బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి. అది అతనికి తెలియకుండానే జరిగింది. దీనివల్ల అతని యజమాని అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. తర్వాత భారత్‌కు తిరిగి రావాలని ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళినప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆ ట్రాన్సాక్షన్‌పై విచారణ సాగుతున్నదని చెప్పి అతన్ని ఆపేశారు. అప్పటి నుంచి రాజేందర్ దుబాయ్‌లోని అల్ ఖుసైస్ ప్రాంతంలో స్నేహితుల దగ్గర తాత్కాలికంగా ఉండి అక్కడి పోలీస్ స్టేషన్‌కి, భారత దౌత్య కార్యాలయానికి తరచూ వెళ్తూ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాడు. రాజేందర్ తండ్రి గొర్రె గంగన్న ఇటీవల నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసి గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వలస కార్మికుల సంక్షేమానికి ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐ సలహా కమిటీ సభ్యుడు స్వదేశ పరికిపండ్ల సహాయాన్ని కోరాడు. ఈ విషయం ప్రస్తుతం దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీఐడీ మరియు సంబంధిత అధికారులకు తెలియజేయబడింది. ఈ ఘటనపై స్పందించిన స్వదేశ పరికిపండ్ల మాట్లాడుతూ, తగిన నైపుణ్యాలు లేకుండా లేదా ధృవీకృత ఉద్యోగ ఆఫర్లు లేకుండా విదేశాలకు వెళ్ళకండి. అలాగే గల్ఫ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు ఆన్లైన్ మోసాలు, సైబర్ దొంగతనాలు, క్రెడిట్ కార్డ్ దుర్వినియోగం వంటి మాయాక్రియల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ధన్యవాదాలు.